Yes, Jai Ho, all great leaders. This is VV Vinodini from Hyderabad. All Evatorium family members అందరికి స్వాగతం సుస్వాగతం. సో ఈరోజు టెస్టిమోనియల్ సెషన్కి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హార్ట్లీ వెల్కమ్. అలాగే నేను host గా చేస్తున్నందుకు నాకు ఈ అవకాశం ఇచ్చిన మన గ్రేట్ లీడర్ మెంటర్ అలాగే మహాగురూజీ మిస్టర్ వెంకట్రాజ్ సార్ గారికి థ్యాంక్ యూ సో మచ్. సో ప్రతి ఒక్కరం కూడా మనం ఏం చేస్తున్నాము అంటే ఒక హెల్త్ అనేది ఇస్తున్నాం చాలా మందికి. సో మెడిసిన్ ఫ్రీ లైఫ్ అనేది మనం ఇస్తున్నాము. మన డ్రీమ్ ఏంటి, మన కంపెనీ డ్రీమ్ ఏంటి అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక మెడిసిన్ ఫ్రీ లైఫ్ ఇవ్వాలి అనే ఒక డ్రీమ్, ఒక మోటో తోటి మనం ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ఆ మిషన్ లో భాగంగా ఈ రోజు కూడా మనం ఒక టెస్టిమోనియల్ సెషన్ అనేది చేస్తున్నాము. సో మీకు వచ్చిన రిజల్ట్స్ ఎలా ఉన్నాయి ప్రతి ఒక్కరికి కూడా మనం ఇస్తున్నాము. దాంట్లో ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ మనం చూస్తున్నాం. సో అలాంటి రిజల్ట్స్ మీరందరూ కూడా మీరు షేర్ చేస్తే ప్రతి ఒక్కరి కూడా అది ఒక అవకాశంగా మారుతుంది. ఒక బీపీ ఉంది, షుగర్ ఉంది, క్యాన్సర్ ఉంది, థైరాయిడ్ ఉంది, వెరికోస్ వెయిన్స్ ఉంది, హార్ట్ ప్రాబ్లం ఉంది, సో మెనీ డిసీజెస్ ఈ రోజు ఉన్నాయి. సో అలాంటి డిసీజెస్ ని మనం మెడిసిన్ ఫ్రీగా ఎలా తీసుకోవచ్చు అనేది మనది ఉంది. కాబట్టి మీ ద్వారా ప్రతి ఒక్కరికి అది వెళ్తుంది, ఇంకొకరికి అది యూజ్ అవుతుంది, ఇంకొకరికి ఒకటి హెల్ప్ కూడా అవుతుంది అనమాట. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. అలాగే మీరు హ్యాండ్ రైస్ చేస్తే నేను ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తాను. వీడియోస్ మీరు ఆన్ చేయండి, ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే మనకు టెస్టిమోనీ ఇస్తారో. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. అలాగే మనకి ఇక్కడ పైడి తల్లి గారు హ్యాండ్ రైస్ చేశారు, వారిని మనం ఇన్వైట్ చేద్దాం. ఐ ఇన్వైట్ పైడి తల్లి గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి. ఎస్, అన్మ్యూట్ చేసుకోండి, వీడియో ఆన్ చేయండి. ఓకే మేడం గారు, వచ్చిందా? హలో హలో మేడం గారు వచ్చిందా? వన్ ఎస్, మాట్లాడండి. మీరు మళ్ళీ మ్యూట్ అయ్యారు, అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే మేడం గారు. నమస్తే, మాట్లాడండి. నేను నైజీరియా దేశం నుంచి మాట్లాడుతున్నా మేడం గారు. ఓకే, నా పేరు పైడితల్లి గంట. నేను లాస్ట్ మంత్ ఎండింగ్ కరెక్ట్ వన్ మంత్ అయింది మేడం. నేను బయోటోరింగ్ కిట్ తీసుకొని మా మిస్సెస్ గారికి తీసుకున్నా. మాది విజయనగరం. అయితే మా మిస్సెస్ గారికి గత చాలా సంవత్సరాల నుంచి థైరాయిడ్ ఉంది, సయాటిక్ కూడా ఉంది. గత 3-4 నెలల నుంచి తనకి నిద్ర పట్టక చాలా ఇబ్బంది పడుతుంది తను. ఓకే, అయితే మా ఇమ్మీడియట్లీ లీడర్ గుర్రాజ్ గారు దానికి నాకు సపోర్ట్ చేశారు. ఆయన నేను వేరే ప్లాంట్ లో పనిచేశాము. ఆయన నాకు ఇది చెప్పారు, ఇలాగ ఉంది పరిస్థితి, మంచి కిట్టు బాగుంటది, హెల్త్ పరంగా చాలా మంచి రిజల్ట్ వస్తుంది. నేను వాడడం వల్ల మా కుటుంబ సభ్యులందరికీ కూడా మంచి రిజల్ట్ వచ్చిందండి. మరి మీరు వాడితే మీకు మంచి రిజల్ట్ వస్తుంది, ఒకసారి మీరు వారి చూడండి అని చెప్పేసి తను చెప్పడం జరిగింది మేడం. ఓకే, అయితే నేను వెంటనే సాయంత్రం విన్నాను, మార్నింగ్ కి నేను సరే నాకు కావాలని చెప్పేసి నేను వెంటనే బుక్ చేసుకోవడం జరిగింది. సో ఇమ్మీడియట్ గా నేను దానికి మా మిస్సెస్ గారికి, నేను ఇక్కడ ఉంటుండగా నేను బుక్ చేసుకుని మా మిస్సెస్ గారికి పంపించాను. తను 3 days లో నాకు రిజల్ట్ చెప్పింది మేడం. చాలా రోజుల నుంచి ఏదైతే నిద్ర లేకుండా రాత్రులు గడిపిందో, తను 3 రోజుల తర్వాత నాకు చాలా మంచి నిద్ర పడుతుంది. అసలు ఇంత పర్ఫెక్ట్ గా నిద్ర వచ్చిన రోజులు నేను చాలా రోజుల తర్వాత నేను పడుకుంటున్నాను అని తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చెప్పింది మేడం. నేను ఈ దేశంలో ఉండి కూడా నేను తన గురించి ఎప్పుడు ఆరోగ్యం గురించి ఆలోచించేవాడిని. అటువంటిది నాలో ఒక టెన్షన్ పోయింది. ఓకే, మంచిగా నిద్ర పడుతుంది, తన హ్యాపీగా ఉంది అనేది నేను మనస్ఫూర్తిగా చెప్పగలుగుతున్నాను. ఇది ఎంత పర్ఫెక్ట్ గా పనిచేసింది అనేది. అలాగే తనకి సయాటిక్ ఉంది మేడం, కుడివైపు ఈ చెవు దగ్గర నుంచి కాలు చివర చిలకరైన వరకు ఒకటే పెయిన్ అన్నమాట.
ఉమ్. తను ఎడమవైపు పడుకోగలుగుతుంది కానీ కుడివైపు పడుకోలేని పరిస్థితి అనమాట. ఓకే. తనకు తెలియకుండా వారం రోజుల్లో కుడివైపు పడుకోవడం మొదలుపెట్టింది. తనకు తెలియదు అసలు ఏంటి. నేను అప్డేట్ తీసుకుంటున్నా, ఎలాగుంది నువ్వు వాడుతున్నావు, ఎలాగుంది నువ్వు కరెక్ట్ గా మంచి రిజల్ట్ చెప్తే మన ద్వారా 10 మందికి మనం చెప్పగలుగుతాం, వాళ్ళ హెల్త్ ను మనం అవుతాం. బిజినెస్ అనేది సెకండరీ, బట్ మన రిలేటివ్స్ కానీ మన ఫ్రెండ్స్ కానీ వాళ్ళ హెల్త్ ను మనం కాపాడే బాధ్యత సమాజాన్ని ఎలాగంటారంటే హెల్త్ పరంగా తీసుకురావాలి. సమాజంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల్ని బిజినెస్ చేస్తాము చేయము సెకండరీ అది, కానీ మన హెల్త్ పరంగా మనం మోటివేట్ చేయగలిగితే వాళ్ళ నుంచి వచ్చే ఏదైతే ఒక అప్రిషియేట్ వాళ్ళు చెప్పగలుగుతారో, బాబు నీ వలన మేము హెల్తీగా ఉన్నాము అని వాళ్ళు చెప్పగలుగుతారు మేడం. సో అదొక్కటి చాలు మనం హ్యాపీగా ఫీల్ అవ్వడానికి. సో నేను మా మిస్సెస్ చెప్పిన అన్ని నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే తనకి ఆమె ప్రొడక్ట్లు వాడాను, హోమియోపతి వాడాను, ఇంగ్లీష్ మెడిసిన్ వాడాను, నెక్స్ట్ ఆయుర్వేదిక్ వాడాను, చాలా రకాల మెడిసిన్ వాడాను మేడం. కానీ ఇవన్నీ కూడాను తాత్కాలికంగానే పనిచేశాయి. ఏ ఒక్కటి కూడా నాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా పనిచేయలేదు. ఈ రోజు తను థైరాయిడ్ కూడా టాబ్లెట్ వేయకుండా, మా పాప కూడా అమ్మ థైరాయిడ్ టాబ్లెట్లు కూడా వెయ్యకు, చూద్దాం ఒకవేళ ఇది మనకి ఏ విధంగా మంచి రిజల్ట్ వస్తుందా అనేది. సో థైరాయిడ్ టాబ్లెట్లు కూడా వేయట్లేదు, థైరాయిడ్ కూడా నార్మల్ గా మంచి రిజల్ట్ వచ్చింది విత్ ఇన్ 1 వీక్ లో. సో అది కూడా ఒకటి ఉంది. సయాటిక్ కూడా తనకు తెలియకుండా కూడా కుడివైపు పడుకోవడం, ఆ పెయిన్ అనేది ఏదైతే ఉందో పెయిన్ మెల్లమెల్లగా తగ్గే స్థితికి వచ్చింది మేడం. సో ఈ రోజు వరకు కూడా 1 మంత్ అయింది వాడి, చాలా హ్యాపీగా పడుకుంటుంది, తన పని తను చేసుకుంటుంది. ఉదయం లెగిసేటప్పుడు మంచం మీద నుంచి ప్రొడక్ట్ తీసుకోక ముందు మంచం నుంచి లెగిసి తన పని తను చేసుకోవాలంటే చాలా బాధపడేది అనమాట. నాకు ఈ పెయిన్ వస్తుంది, ముడుకులు నొప్పులు వస్తున్నాయి, కాళ్ళు చేతులు పీకుతున్నాయి, చాలా నీరసంగా ఉంది అని చెప్పిస్తాను. అటువంటిది ఇప్పుడు ఆ కంప్లైంట్ లేవు మేడం, ఎటువంటి కంప్లైంట్ లేవు. నేను ఎప్పుడు ఫోన్ చేసినా ఇక్కడ నుండి ఈ రోజు నేను బాగున్నాను, మంచిగా ఉన్నాను, అసలు నాకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేవు, నేను చాలా హ్యాపీగా ఉన్నానని తన నోటెంట్ ఏదైతే చెప్తుందో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మేడం. సో అలాగే మా మిస్సెస్ వాడిందని చెప్పేసి మా అన్నయ్య గారి పాప తనకి ఇవ్వడం జరిగింది మేడం. తనకు కూడా ఇవ్వడం జరిగింది. మా అన్నయ్యల పాప పెద్ద అమ్మాయి, తన కూడాను విత్ ఇన్ 2 days లో రిజల్ట్ చెప్పింది మేడం. విత్ ఇన్ 2 days. విత్ ఇన్ 2 days ఏం రిజల్ట్ అంటే తనకి 15 రోజుల నుంచి విపరీతం తలనొప్పి అయితే తన హాస్పిటల్కి వెళ్ళాలి, డాక్టర్ చూపించుకోవాలి, స్పెట్స్ మార్చుకోవాలి అనే ఒక ఆలోచనలో ఉంది తను. జస్ట్ ఒక రాత్రి ఆ బెల్ట్ కట్టుకొని, తనకు నేను ప్రొడక్ట్ ఇచ్చాను, ఒక రాత్రి ప్రొడక్ట్ ఆ బెల్ట్ కట్టుకునేసరికి 1 hour లో తన బాడీ మొత్తం చెమట అనమాట. చూడండి, మన టాబ్లెట్ వేసుకుంటే ఎట్లాగైతే చెమట పెట్టేస్తామో మొత్తం అంటున్నాం, అలాగే చెమట పెట్టేసి మొత్తం నీరైపోయిందంట. తను నీరైపోయి ఆ 1 hour లో మొత్తం పెయిన్ పోయిందనమాట, తలనొప్పి. 15 రోజుల నుంచి ఉన్న తలనొప్పి విత్ ఇన్ 1 hour లో, బెల్ట్ కట్టుకుని 1 hour లో రికవర్ అయిపోయింది తనకి. అలాగే తనకు కూడా థైరాయిడ్ ఉంది మేడం. తను రాత్రిని పడుకోలేని రాత్రులు 3 నెలల నుంచి రాత్రులు పడుకోవట్లేదు తను. తనకి ఈ కళ్ళు చుట్టూ బ్లాకిష్ అయిపోయింది తను, కళ్ళు చుట్టూ. నేను ఒకరోజు చూసి వీడియో కాల్ లో చూసి, నేను ఎక్కడి నుంచి వీడియో కాల్ చూసి, ఎందుకమ్మా ఈ కళ్ళు చుట్టూ బ్లాకిష్ అయిపోయి, నీకు సరిగ్గా నిద్ర పట్టట్లేదా ఏంటి అని అడిగితే తను ఒకటే చెప్పింది, నేను రాత్రిలో అసలు పడుకోవట్లేదు, నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది, బాడీ అంతా పెయిన్, నేను పడుకొని లెగాలంటే నాకు చాలా కష్టంగా ఉంది చిన్న అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. ఈ ప్రొడక్ట్ తనకి నేను రిఫర్ చేసినాక తను కూడా రాత్రిని మంచిగా పడుకుంటుంది. అలాగే చీపురు పట్టుకొని మనం పులుసుకోవాలన్నా ఏది చేయాలన్నా చాలా కష్టంగా ఫీల్ అనమాట తను. అటువంటిది తను ఇప్పుడు చక్కగా తన పని తను చేసుకుంటుంది అనమాట. చక్కగా తన పని తను చేసుకుంటుంది. తనకి పెయిన్ కూడా, నడుము నొప్పి కూడా ఉంది మేడం. నడుము నొప్పి కూడా మంచిగా రికవర్ అయ్యిందని తన మాటల్లో చెప్పడం జరిగింది. నడుము నొప్పి కూడా నాకు విపరీతమైన నడుము నొప్పి ఉంది, నడుము నొప్పి కూడా నాకు బాగానే క్లియర్ అయ్యిందని.
నడుము నొప్పి కూడా తనకు అయ్యింది. అయితే మెల్లమెల్లగా ఒక్కొక్కటి తనకి రికవరీ అయ్యే మోడ్ వస్తుంది అనమాట. ఒక్కొక్కటి తను కూడా తీసుకోవడము, తను వాడడము, తన రిజల్ట్ చెప్పడము నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను దూరంగా ఉన్నప్పటికి కూడా వాళ్ళకి నేను సజెషన్ చేసి వాళ్ళు వాడడం వలన ఓకే, నేను ఇద్దరు వ్యక్తులని నేను హెల్త్ పరంగా కాపాడుకోగలిగాను అనేది నేను మనస్ఫూర్తిగా చెప్పగలుగుతున్నా మేడం. అందుకు నా సుపీరియర్ థ్యాంక్ యూ. గురురాజు గారికి, అలాగే ఆ మధు వరప్రసాద్ గారికి నేను కృతజ్ఞత అయి ఉంటాను మేడం. అలాగే మహాగురురాజు గారు వెంకటరాజు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సాగర్ జోషికి నిజంగా ఆయనకి నేను ఒక 2 ప్రొడక్ట్లే ఇచ్చాను నేను, అయినా కూడా మంచి రిజల్ట్ వచ్చిందని అంటే నేను ఇంకా ముందుకు వెళ్తాను. అంటే సమాజంలో ఉన్నటువంటి ఎంతమంది అయితే ఉన్నారో అంతమందిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఈ ప్రొడక్ట్ ఇచ్చి. అంటే చాలా మంది అనవసరంగా ఈ మెడిసిన్ కి అనవసరమైన ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి సమాజంలో. సో దాన్ని మనం కాపాడవలసిన బాధ్యత మన మీద ఉంది. నేను నిజంగా సాగర్ జోషికి నిజంగా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ పైడి తల్లి గారు. చాలా వండర్ఫుల్ షేరింగ్. ఫస్ట్ షేరింగ్ ఎంత బాగా చెప్పారంటే ఎవ్రీథింగ్. మీరు నైజీరియాలో ఉండి కూడా ఒక మీకు వైఫ్ కి మంచి కావాలి, తనకు ఒక మంచి హెల్త్ ఇవ్వాలి. సో ఆ టెన్షన్ దూరం ఉంది. తనకున్న సైటికా ప్రాబ్లం అయితే చాలా టెరిఫిక్ ప్రాబ్లం. ఎన్ని ఎక్సర్సైజ్ చేసినా ఈరోజు తగ్గడం లేదు. అది కూడా లైఫ్ లాంగ్ ఎక్సర్సైజ్ అనేది చెయ్యాలి, అయినా కూడా దాంట్లో రిజల్ట్ అనేది ఉండదు. కానీ ఒక రక్త ప్రసరణ మంచిగా చేయడం, దానివల్ల ఆక్సిజన్ సర్క్యులేషన్ పెరిగి ఒక మ్యాగ్నెటిక్ థెరపీ ద్వారా సేఫ్ అండ్ సెక్యూర్, దాని వల్ల మీ వైఫ్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నచ్చింది ఏంటంటే సయాటికా ప్రాబ్లమ్ చాలా క్లియర్ అయిపోయింది మీ వైఫ్ కి. అది చాలా వండర్ఫుల్ రిజల్ట్. నిద్ర కూడా వస్తుంది. థైరాయిడ్ ప్రాబ్లం 1 month లోనే గ్రేట్ రిజల్ట్స్ చూసారు. అలాగే మీ చుట్టాల అమ్మాయికి కూడా ఇచ్చారు, తనకు కూడా నడుము ప్రాబ్లం కానివ్వండి, హెడేక్ ప్రాబ్లం కానివ్వండి, వండర్ఫుల్ రిజల్ట్స్ యాక్చువల్లీ. సో మీరు కూడా వాడండి, నైజీరియాలో కూడా హెల్ప్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకంటే ఇది మనకు అందరికీ ఇవ్వాలి అనే మోటో తోటి మనం ముందుకెళ్తున్నాం. ఓకే, సో ప్రతి ఒక్కరు కూడా అందించాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, ఎస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ షేరింగ్ టుడే. ఎస్, నెక్స్ట్ మనం ఇన్వైట్ చేద్దాం. సో లక్ష్మీనారాయణ గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి. ఇంకెవరైనా షేరింగ్ చేయాలనుకున్న వాళ్ళు కైండ్లీ రైజ్ యువర్ హ్యాండ్స్ అండ్ ప్రాపర్ డ్రెస్ కోడ్ లో ఉండి వీడియో ఆన్ చేయండి. ఇట్స్ ఐ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. ఎస్, గుడ్ మార్నింగ్. మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ చెప్పండి మేడం. నా టెస్ట్ మనీ వచ్చి నాకు షుగర్ ఉండే మేడం. ఓకే, 380 షుగర్ ఉండే మేడం. 380 ప్రోడక్ట్ వాడినాక ఇప్పుడు నేను ఇది వాడబట్టి 5 నెలలు అవుతుంది మేడం. నిన్ననే టెస్ట్ చేయించుకున్నా. తినక ముందు 94, తిన్న తర్వాత 164. వెరీ గుడ్, ఎక్దమ్ నార్మల్ అయిపోయింది మేడం. మెడిసిన్ కూడా వాడతలేను, నేను గోళీలు వేసుకుంటలేను. ఓకే, అంతకుముందు పొద్దుగాలు లేస్తే బీపీ గోళీ వేసుకునేవాడిని, తర్వాత షుగర్ గోళీ వేసుకునేవాడిని. టాబ్లెట్స్ కంప్లీట్ గా బంద్ అయిపోయినాయి. పర్ఫెక్ట్ ఆరోగ్యంగా ఉన్నా మేడం. చాలా మందికి కూడా నేను ఆరోగ్యాన్ని అందిస్తున్నాను. ఓకే, ఇంకా ఎవరైనా మీ దాంట్లో టెస్ట్ మనీ ఇచ్చిన వాళ్ళు ఉన్నారా? అంటే మీరు ఇచ్చిన వాళ్ళ దాంట్లో నేను ఇచ్చిన దాంట్లో అంటే ఇప్పుడు నా దగ్గర ఎవరు లేరు కదా మేడం. చాలా మందికి మంచి రిజల్ట్ వస్తున్నాయి. బీపీ షుగర్లు తగ్గుతున్నాయి. మెయిన్ ముఖ్యంగా బీపీ షుగర్ల గురించి అయితే చాలా మందికి అదే ఉంది కదా మేడం. అదైతే మంచిగా తగ్గుతుంది. వేరే వేరే సమస్యలు కూడా తగ్గిపోతున్నాయి. వాళ్ళు ఒకదానికి తీసుకుంటే వాళ్ళకు 4 రకాల ఉపయోగాలు అవుతున్నాయి మేడం. కరెక్ట్ కరెక్ట్. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేడం కరీంనగర్ డిస్ట్రిక్ట్ వేములవాడ. కరీంనగర్, కరీంనగర్ జిల్లా వేములవాడ నుంచి మాట్లాడుతున్నా మేడం. సాగర్ సార్ గారికి నా యొక్క ధన్యవాదాలు. దేవుడు ఆయన నాకు పొద్దుగా లేస్తే నేను ఆయనే మొక్తా మేడం. నాకు బీపీ షుగర్ 15 ఏళ్ల నుంచి సఫర్ అవుతున్నా మేడం. అట్లాంటిది ఇప్పుడు మొత్తం నార్మల్ అయిపోయినాయి. చాలా ఆరోగ్యంగా ఉన్నా. మా భార్యకు కూడా ప్రాబ్లం ఉండే మేడం. మా భార్యకి ఏంటంటే పొద్దున్న లేసరికి ముఖం ఉప్పుడు, కాళ్ళు ఉప్పుడు ఇట్లా ఉండే. మన ప్రోడక్ట్ మీద ఎప్పుడైతే పడుకుంటూ నీళ్ళు తాగుతున్నామో ఆమెకు కూడా అన్ని క్యూర్ అయిపోయినాయి మేడం. వెరీ గుడ్.
మేడం ఇది నా టెస్ట్ మనీ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మీనారాయణ గారు. మీ ఎక్సైటెడ్ బాగా అర్థమవుతుంది, మీరు ఎంత హ్యాపీగా ఉన్నారో ఈ ప్రోడక్ట్ వల్ల. ఎందుకంటే 15 years నుంచి ఉన్న షుగర్ ఈ రోజు తగ్గింది. మీ ఎక్సైటెడ్ దాంట్లోనే అర్థమవుతుంది మీకు ఎంత అంటే షుగర్ ఉంటే ఇది తినొద్దు అది తినొద్దు, అలాగే రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంటుంది. అలాంటి రిస్క్ ఫ్యాక్టర్ ఈ రోజు పోయింది. బిఫోర్ ఫుడ్ మీది 94, ఆ తర్వాత 164 అంటే ఇట్స్ గ్రేట్. లేకపోతే మీ 380 కామన్ గా ఎప్పుడు ఉండే 380 షుగర్ అనేది ఈ రోజు తగ్గిపోయింది. చాలా వండర్ఫుల్ రిజల్ట్. మీరు ఇంకా చాలా మందికి ఈ ప్రోడక్ట్ ఇచ్చి వారందరి హెల్త్ బాగా చేయాలని కోరుకుంటున్నాను నేను. ఎస్, థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్ మేడం. వన్స్ థ్యాంక్ యూ అగైన్ మేడం. లక్ష్మీనారాయణ గారు. నెక్స్ట్ ఐ ఇన్వైట్ రాజేష్ గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి. ఐ ఇన్వైట్ రాజేష్ గారు, వీడియో ఆన్ చేయండి. మీ వాయిస్ రావడం లేదు. హలో మేడం, వినిపిస్తుందా మేడం? ఎస్, ఇప్పుడు వినబడుతుంది. వీడియో ఆన్ చేయండి. మేడం వీడియోనా మేడం? వీడియో రావట్లేదు మేడం. మేడం గుడ్ ఈవినింగ్ మేడం. ఒక్క నిమిషం, నేను మీకు ఒకటి మెసేజ్ చేస్తాను, అది క్లిక్ చేయండి, వీడియో ఆన్ అవుతుంది. ఓకే, వస్తుంది. వస్తుందా మేడం? వస్తుంది. అంటే ఇక్కడ అదే మేడం బయట మీరు అదే బయట మేడం మీరు రాజేష్ గారు అంటుంటే నేను కన్ఫ్యూజ్ పన్నా మేడం. రాజు అని హ్యాండ్ రైజ్ చేశారు. ఓకే, అదే రాజశేఖర్ మేడం రాజు. అవును మేడం, అదే రాజేష్ ఓకే, నో ప్రాబ్లం, చెప్పండి. మీ నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది రాజశేఖర్ గారు. మేడం ఇక్కడ నెట్ మేడం కొంచెం వినిపిస్తుందా మేడం? ఇప్పుడు వినిపిస్తుంది, మేడం మాట్లాడండి. ఇప్పుడు మాట్లాడండి. అదే మేడం ఇంకా మనకి ఎంత టైం పడుతుంది? ఇప్పుడు ఇంకా మనకి ఎంత టైం పడుతుంది మేడం? ఇప్పుడు మనకి ఫుడ్స్ కి సంబంధించి మనం మార్చి నుంచి వాడుతున్నాం కదా మేడం, ఉరుకొండ సునీల్ సార్ తరపు నుంచి మనం తీసుకున్నాం మేడం ప్రోడక్ట్. నెక్స్ట్ ఇన్వైట్ సరిత గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి, ఇంకా వీడియో ఆన్ చేయండి. జై హో ఆల్ గ్రేట్ లీడర్స్. జై హో, చెప్పండి. నా పేరు సరిత, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. అప్లైన్ వచ్చేసి భూపాల్ రెడ్డి సార్. నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది అంటే భూపాల్ రెడ్డి సార్ ద్వారా వచ్చింది. నేను మా ఆడబిడ్డ కోసానికి ఈ మ్యాట్రిక్స్ తీసుకోవడం జరిగింది. నేను ఫస్ట్ చూసినప్పుడు అనుకున్నా, ఫస్ట్ అంటే మా ఆడబిడ్డకి యాక్సిడెంట్ అయ్యింది. యాక్సిడెంట్ అయ్యి ఇక్కడ పక్క మొత్తం పగిలిపోయింది. బ్రెయిన్ అనేది లెఫ్ట్ సైడ్ లో డొక్కలో పెట్టారు. అసలు ఇంకా పని చెయ్యదు, అసలు ఏం పని చేయదు అనుకున్నాము. ఒక తర్వాత మంచిగానే రికవర్ అయింది. 1 month కోమాకి వెళ్ళినది. కోమాల నుంచి 1 month తర్వాత బయటికి వచ్చింది. వచ్చిన తర్వాత మంచిగానే ఉన్నది. ఒక 5 years బాగున్నది. అసలు ఏం జరిగిందో తెలియదు. హఠాత్తుగా ఒక చంటి పిల్లలాగా అయిపోయింది. ఇప్పుడు చిన్న పిల్లలు అయితే ఏ విధంగా ఉంటారో అట్లా అయిపోయింది. అసలు ఇట్లా లేస్తే కింద పడిపోవడము, ఏం చేయలేకపోవడం. ఇంకా మొత్తానికి ఇంకా ఒక చిన్న పిల్ల, అసలు మా అన్న అయితే ఒక చిన్న పిల్లని చూసుకున్నాడు. అసలు మా అన్న అంటే అసలు గ్రేట్ అని నేను అనుకుంటాను. అంత బాగా చూసుకున్నాడు. ఒక రోజు వీడికి యశోద హాస్పిటల్ కి వచ్చిర్రు వాళ్ళు, మా అన్న మా పెద్దమ్మ మా ఆడబిడ్డని తీసుకొని వచ్చిర్రు. వచ్చినప్పుడు భూపాల్ రెడ్డి సార్ అనేది మా దగ్గరికి వచ్చిండు. ఇట్లా ప్రొడక్ట్ బాగుంది మేడం, ఇట్లా తీసుకోండి, యూజ్ చేయండి, వాడండి అని చెప్పి. లేదు 20 లక్షలు అయినాయి, ఇప్పటికీ ఏం తగ్గలేదు, దీనికి ఏం తగ్గుతుంది అని ఫస్ట్ నేనే అన్నా. అసలు నాకైతే నమ్మకం లేదు. ఆమె పొజిషన్ ఎట్లున్నది అంటే, మా ఇంటికి వచ్చినప్పుడు అసలు నేను అనుకున్నా ఇంకా చనిపోతుంది అనుకున్నా. ఆ మనసులా చనిపోతుంది అనుకున్నా. కానీ మా అన్నకు ధైర్యం చెప్పిన, ఏం కాదులే అన్న, తగ్గిపోతుంది అని. కానీ నాకు అసలు 0% కూడా నమ్మకం లేకున్నది. అసలుకు ఎట్లాగో చనిపోతుంది అని మొత్తానికి ఫిక్స్ అయిపోయినా. నేను రోజులు గడవాల్సిందే తప్ప అసలు ఏం లేదు ఆ పిల్ల దగ్గర అనేసి నేను చాలా బాధపడ్డా. నేను మా పెద్దమ్మ మా అన్న చాలా ఏడ్చినాము.
ఏడుస్తాగానే అసలు ఏంది మా అన్న పరిస్థితి ఏంది, ఒక బాబు, ఆ బాబు పరిస్థితి ఏంది, చాలా సార్ తీసుకొని భూపాలరెడ్డి సార్ వచ్చి మా ఇంటికి వచ్చి ప్లాన్ ఇచ్చిర్రు, డెమో ఇచ్చిర్రు. అన్న తర్వాత మా అన్నకు నచ్చింది. నాకైతే నేరుగానే ఉన్నానంటే ఏం తగ్గుతుంది, 1,00,000 పెడితేనే లేదా అంటే నీకు తగ్గుతుంది అని ఎట్లా నమ్ముతున్నావు అన్న అంటే, పోనీరా 1,00,000 నాకు పెద్ద లెక్క కాదు, తీసుకున్నాము అని చెప్పి తీసుకున్నాడు. ఇమీడియట్ గా వాడింది. లేదు వెళ్ళిన తర్వాత రిజల్ట్ వస్తలేదు లేదు అని అంటున్నారు. నేను భూపాలరెడ్డి సార్ ఉన్నాను, ఏం సార్ ఇట్లా చెప్పి తగ్గుతుంది అని చెప్పారు, రిజల్ట్ తెలీదు అని నేను చెప్పాను. సరిత గారు మీది వెళ్ళిపోయింది, ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. తీసుకోండి. ఎస్ మాట్లాడండి, మధ్యలోనే కట్ అయిపోయింది అది, మాట్లాడండి. 20 lakhs మీరు పెట్టారు, సో ఆ తర్వాత మరి ప్రోడక్ట్ ఇచ్చాక 20 lakhs పెట్టాం మేడం. పెట్టిన ప్రొడక్ట్స్ తీసుకొని అన్న ఇంకా అక్కడ పని బావి దగ్గర పని చూసుకోవాలి, ఇక్కడ చిన్నపిల్లలు చూసుకున్నట్టు మా మరదల్ని చూసుకోవాలి. సరిగ్గా వాడలేకపోయారు, వాడలేదు, సరిగా వాడలేదు. ఖాళీ మ్యాట్రిక్స్ ఒకటి వాడిరు అంతే. మళ్ళీ తర్వాత కాల్ చేసి నేను సార్ తో అడిగాను, నేను సార్ ఇంకా ఇవ్వలేదు, ఇంకా రిజల్ట్ అనేది కనిపిస్తలేదు అంటే, మేడం ఎట్లా వాడిండ్రు అని చెప్పారు. అంటే ఏమో సార్ వాళ్ళు ఉండేది నాకైతే తెలియదు. ప్లాన్ ప్లాన్కి వెళ్ళినప్పుడు మా అన్ననే డైరెక్ట్ అడిగినాం. అడిగితే నాకైతే వీలు అవ్వలేదు, ఉండలేను నేను ఇంటి దగ్గర, సరిగా అయితే వాడలేదంటే, సరిగ్గా వాడండి రిజల్ట్ ఎట్లా వస్తుంది అని చెప్పేసి ఒక 1 week పనులన్నీ బంద్ చేసి దగ్గర ఉండి వాడు అని చెప్పాను మేడం. చెప్తే సరే అని చెప్పేసి కరెక్ట్ 1 week వాడింది మేడం. పని చేసుకున్నాడు, ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తాడన్న, ఆ పని బంద్ చేసుకుని ఇంటి దగ్గరే ఉండి ఈ ప్రొడక్ట్ వాడిపించిండు. అసలు ఎంత మంచి రిజల్ట్ అంటే 1 week తర్వాత వీడియో కాల్ చేసి వంట చేస్తున్నా అని ఫోన్ చేసింది మేడం. నాకైతే అసలు చాలా హ్యాపీ అనిపించింది. చూడు వదినా నేను వంట చేస్తున్నా, నాకు తగ్గిపోయింది అన్నది. అన్న తర్వాత అట్లనే రెగ్యులర్ గా వాడు అన్న తర్వాత మళ్ళీ 1 week తర్వాత బావి దగ్గరకు పోయి వ్యవసాయం చేసింది, బుడ్డ చేను వీగింది. అసలు మస్తు ఇంత మంచి రిజల్ట్ పెట్టుకొని ఎందుకు చెయ్యొద్దు, వర్క్ ఎందుకు చేసుకోవద్దు, 10 మందికి చెప్పడంలో తప్పేముంది అని ఇంకా ఆ రోజు నుంచి నేను ఈ బిజినెస్ చేయడం స్టార్ట్ చేసిన మేడం. ఇంకా తర్వాత వచ్చేసి నాకు ఒక రిజల్ట్ ఉంది మేడం. ఓకే చెప్పండి. నాకు లీవర్ ప్రాబ్లం ఉండే మేడం. ఓకే, లీవర్ ప్రాబ్లం ఉండే, ఆ లీవర్ కి దెబ్బ తగిలి మచ్చ వచ్చింది, అది లైఫ్ లాంగ్ మందులు వాడాల్సిందే అని చెప్పింది మేడం. ఇక్కడ నాగోల్లో చూపించుకున్నా, అక్కడ చెప్తే మంత్లీ 5,000 పెట్టి మెడిసిన్ తీసుకునేదాన్ని. ఆ మెడిసిన్ వేసుకోవాలంటే నాకు భయం. ఒక 1 month తీసుకున్నట్టు 1 month తీసుకోనట్టుగా అట్లా వాడేదాన్ని. అయినా ఇంకేదన్నా ఇప్పుడు నేను డ్యూటీ చేసేదాన్ని, ఆ డ్యూటీలో వెళ్ళినప్పుడు ఎక్కువసేపు కూర్చున్నా, ఎక్కువసేపు వంగబడి ఏదన్నా పని చేసినా కడుపు అంతా ఉబ్బిపోయి నొప్పి వచ్చి అక్కడికక్కడనే పడిపోయేదాన్ని. ఇక అట్లా మ్యాట్రిక్స్ తీసుకొని ఇంత మంచి రిజల్ట్ మా మరదలకు వచ్చింది కదా, నేను కూడా వాడి చూస్తా అని చెప్పి నేను కూడా తీసుకున్నాను మేడం. తీసుకొని వాడినాక అసలు నాకు అసలు నొప్పి అనేదే లేదు మేడం. ఇక లీవర్ ప్రాబ్లం నొప్పి అనేదే లేదు. ఇక అసలు అంత మంచి రిజల్ట్ ఉంది మేడం. అసలు నాకు ఈ బైటోరియం ప్రొడక్ట్ నాకు అందజేసినందుకు భూపాలరెడ్డి సార్కి చాలా థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఇంకా సాగర్ జోషి సార్కి రోజుకి అసలు కాళ్ళు కడిగి నెత్తిని పోసుకున్నా తప్పులేదు మేడం. దేవుడు అంటే దేవుడి కంటే ఎక్కువ. దేవుడన్నా ఒకసారి మన మొర ఆలకిస్తాడో లేదో తెలియదు కానీ సాగర్ సారు అసలు మన గురించి ఆలోచించి ఇంత మంచి ప్రొడక్ట్ బయటికి తేవడం చాలా గ్రేట్ మేడం. ఒకటి మేడం, రీసెంట్ గా నేను ఎప్పుడు FIM మీటింగ్ ఉన్నది ఆ రోజు, అంతకు 1 day ముందు నేను ఊరికి వెళ్ళిన, మాబ్నార్ వెళ్ళిన, అంటే చిన్న ఫంక్షన్ ఉండే, ఫంక్షన్కి వెళ్ళిన. ఫంక్షన్కి వెళ్తే అక్కడ మా అత్తమ్మ వాళ్ళ హస్బెండ్ వాష్రూమ్ లో జారి కింద పడ్డాడు. నేను కిట్ ఏం తీసుకుపోలే, ఫంక్షన్ కానీ వెళ్ళిన కదా, అసలు ఏం తీసుకోలే, రెస్ట్ బెల్ట్ ఒక్కటి ఉన్నది. నైట్ మొత్తం బాగా హాస్పిటల్కి వెళ్ళిరు, చూపించుకున్నారు, వచ్చిరు కానీ అసలు నడవలేకపోతున్నాడు. పొద్దున 7 కి ఒడి బియ్యం పోసుకునేది ఉంది.
అసలు చాలా బాధపడుతున్నాడు. నేను కూర్చోలేకపోతున్నా, నాకు ఎట్లయితది అని క్యాన్సిల్ చేసుకుందామని చూసిర్రు. చూస్తే వద్దక్క, వద్దు, ఎందుకు మీరు క్యాన్సిల్ చేసుకుంటారు, హాఫ్ లీటర్ బాటిల్ తీసుకొని నా చేతికున్న బెల్ట్ తీసి ఆ బాటిల్ కి పెట్టి నైట్ మొత్తము నీకు ఎప్పుడు మేలుకైతే అప్పుడు ఆ దెబ్బ ఎక్కడైతే తగిలిందో ఆ వాటర్ పోసి మసాజ్ చెయ్యి, తర్వాత ఆ వాటర్ తాపు అని చెప్తే పాపం మా అక్క కూడా నైట్ అంతా మేల్కొని నుండి చేసింది ఆ పని. అసలు నేను చెప్పాను ఇది నాకు అడుచుకొని కూర్చొని కూడా బియ్యం పోసుకున్నాడు మా బావయ్య. చాలా బాగుంది, ఇది ఎక్కడిదిరా అని అడిగిండు. అడిగితే ఇట్లా ఉంది అని చెప్పి సజెషన్ ఇచ్చాను వాళ్ళకు. ఇస్తే ఓకే అని చెప్పారు. చాలా మంచి 10 మందికి చెప్పడంలో అయితే తప్పలేదు మేడం. 10 మందికి హెల్ప్ చేయడం నా బాధ్యత అనుకొని ఇంకా చేస్తున్నాను మేడం. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ సరిత గారు. అసలు ఎన్ని వండర్ఫుల్ రిజల్ట్స్ మీకు వచ్చాయి అంటే మాటల్లో నేను కూడా చెప్పలేకపోతున్నాను. ఐఎమ్ ఓవర్వెల్మ్డ్ టుడే. మీ రిజల్ట్స్ చూసి అసలు ఏమనాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే మీ అంటే సిస్టర్ ఇన్ లా అంటే మీ ఆడపడుచు గారికి ఎంత మంచి రిజల్ట్ అంటే ఒక స్కాల్ప్ ఇది అంతా కూడా వెళ్ళిపోయింది అతనికి. సో అంత సిచ్యువేషన్ లో తను బయటపడ్డది ఒక రకంగా చెప్పాలంటే ఒక న్యూ జన్మ అనేది అంటే కొత్త జన్మ అనేది తను తీసుకున్నారు. కొత్త జన్మ ఎత్తింది మేడం, నిజంగా రియల్ గా అసలు అంటే మిరాకిల్ రిజల్ట్ అనేది మనం చూసాము, మీరు చూసారు దానికి. అలాగే ఇంకొక గ్రేట్ రిజల్ట్ లివర్ చూడండి. ఈ రోజు లివర్ ప్రాబ్లం చాలా మందికి ఉంది. ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఇలా వెళ్తున్నారు. సో దాని వల్ల మనకి ఎంతో ప్రాబ్లం అంటే లివర్ ప్రాబ్లం ఉందని కూడా తెలియకుండానే జీవిస్తున్నారు అనమాట చాలా మంది. సో అలాంటిది మీకు లివర్ ప్రాబ్లం కూడా ఓన్లీ మన మ్యాగ్నెటిక్ థెరపీ ద్వారా క్యూర్ అయింది. సో వండర్ఫుల్ రిజల్ట్స్ సరిత గారు, చాలా చక్కని షేరింగ్ అనేది మీరు ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ సరిత గారు ఫర్ యువర్ వండర్ఫుల్ షేరింగ్ టుడే. ఎస్, నెక్స్ట్ ఐ ఇన్వైట్ అశోక్ గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి అండ్ వీడియో కూడా ఆన్ చేయండి. ఐ ఇన్వైట్ అశోక్ గారు. కైండ్లీ ఆన్ యువర్ వీడియో. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. నా పేరు అశోక్ కుమార్. నేను ఇక్కడ హైదరాబాద్ ఉంటాను, అనంతపూర్లో. ఓకే. మీరు ఇంకా కిట్ తీసుకోలే మేడం? మా ఎల్లుండి తీసుకుంటున్నాను మేడం. జీడిఆర్ గారు. ఎస్, నమస్తే మేడం. నమస్తే. మీ ఫుల్ పేరు ఉంటే బాగుండేది. నా పేరు జి దుర్గా రమణ మేడం. జి దుర్గా రమణ గారు, వెల్కమ్. చెప్పండి. థ్యాంక్ యూ మేడం. నేను విశాఖపట్నం దగ్గర యారాడ బీచ్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. వెరీ గుడ్, వెరీ గుడ్, మాట్లాడండి. నేను ఈ బయటకు వచ్చి 1 month 4 days అవుతుంది మేడం. వండర్ఫుల్. నాకు బెస్ట్ టెక్స్ట్ మనీ వచ్చింది మేడం. ఓ వెరీ గుడ్, చెప్పండి. నాకు 14 years నుంచి థైరాయిడ్ ఉంది మేడం. థైరాయిడ్ ప్లస్ నాకు హెచ్బి కూడా చాలా తక్కువ ఉంటుంది మేడం. 7.7, 8, 9, 10 అంతకు మించి పైకి వెళ్దు. ఎప్పుడు సిరప్ల హాస్పిటల్కి వెళ్ళడం, సిరప్ వాడడం. నాకు థైరాయిడ్ కూడా 3 months కి చెకప్కి వెళ్తాను. ఎప్పుడు కూడా 75 నుంచి 50 వరకే ఉంటది. ఎప్పుడు మెడిసిన్ వాడుతూ ఉంటాను. 70, 75 mg 50 mg వరకు అలా అప్ అండ్ డౌన్ అవుతూనే ఉంది మేడం. మేము వేరే న్యూట్రిషన్ లో కూడా నేను కొంచెం ప్రొడక్ట్ కూడా వాడాను థైరాయిడ్ తగ్గటానికి కూడా. ఓకే. అయినా సరే నాకు రిజల్ట్ అనేది ఏం కనిపించలేదు మేడం. ఈ బయటర్ మ్యాటర్స్ వాడిన నేను 1 month కూడా అవ్వలేదు. నేను మళ్ళీ నాకు థైరాయిడ్ టెస్ట్ కి వెళ్ళాను మేడం. ఆ టెస్ట్ కి వెళ్ళిన తర్వాత రిజల్ట్ చూసి నాకు చాలా హ్యాపీ అనిపించింది మేడం.
చాలా ఇంకా ఎలా అంటే అలా కాదు. నాకు 35 ఎంసీ రాశారు మేడం డాక్టర్ గారు రిజల్ట్ చూసి. నా బ్లడ్ పర్సెంట్ కూడా 12.9 మేడం. థ్యాంక్ యూ ఈ బయోటేరియం కి. చాలా చాలా హ్యాపీగా ఉంది. తర్వాత ఇంకా నాకు చాలా బెస్ట్ రిజల్ట్ ఏంటంటే నాకు ఎక్కువ వాటర్ తీసుకోవటం వల్ల ఫుల్ గా స్వెట్ అంతా బయటకు వచ్చేస్తుంది మేడం. జస్ట్ ఇలా కూర్చున్నా ఏం చేసిన పని మొత్తం వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. నాకు ఇప్పుడు అసలు రావట్లేదు. జస్ట్ ఎక్కువ పని చేసిన నాకు బయటికి ఎక్సర్సైజ్ వెళ్ళేటప్పుడు అప్పుడు వస్తుంది తప్ప మామూలుగా అయితే రాదు మేడం. ఎక్సర్సైజ్ చేసేటప్పుడు జస్ట్ వస్తుంది, మిగతా టైంలో రాదు. చాలా హ్యాపీగా ఉంది నాకు. సూపర్. నాకు ప్రాపర్ గా నాకు స్లీప్ కూడా సరిగ్గా ఉండదు మేడం నాకు. ఇప్పుడు స్లీప్ చాలా చక్కగా హ్యాపీగా వచ్చేస్తుంది మేడం స్లీప్ అనేది. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది మేడం. వండర్ఫుల్. ఇంకా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నా అప్లైన్ లైన్ కి మా అప్లైన్ లైన్ మా అబ్బాయే రామకృష్ణ గాని, మా అబ్బాయి అప్లైన్ కూడా నాకు చాలా థ్యాంక్ యూ మేడం. అలాగే సాగర్ జోషి గారికి కూడా చాలా థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన గ్రేట్ యూబేరో లీడర్స్ అందరికీ కూడా జై హో మేడం. జై హో, జై హో. థ్యాంక్ యూ మేడం. మీ పేరు దుర్గా గారు, ఐ థింక్. ఎస్ దుర్గా గారు చాలా నైస్ ఎక్స్ప్లెనేషన్ అండ్ షేరింగ్ ఇచ్చారు. వండర్ఫుల్ షేరింగ్. మీ మొహంలోనే కనిపిస్తుంది మీ ఆనందం. అంటే ఎంత థైరాయిడ్ అనేది తగ్గిపోయింది మీకు, అలాగే బ్లడ్ అనేది 12 వరకు ఇంక్రీజ్ అయిందంటే ఇట్స్ గ్రేట్ అని చెప్పొచ్చు. మీ మొహంలో కూడా ఆనందం కనిపిస్తుంది, యాక్టివ్ గా ఉన్నారు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీరు కూడా ఎంతో మందికి ఈ ప్రోడక్ట్ ద్వారా ఒక హెల్త్ అనేది ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. అలాగే హ్యావ్ ఏ గ్రేట్ సక్సెస్. థ్యాంక్ యూ. ఎస్, నెక్స్ట్ ఐ ఇన్వైట్ బుర్హానుద్దీన్ గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి. జై హో మేడం. జై హో, చెప్పండి. థ్యాంక్ యూ మేడం, మా పేరు పర్ఫెక్ట్ గా పిలిచారు. వచ్చింది మేడం. నేను ఆల్రెడీ ఫీల్డ్ లో ఉన్నాను మేడం. వికారాబాద్ నుంచి ఒక 20 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాను, ఫీల్డ్ లో ఉన్నాను. అలాగే ఒక మంచి రిజల్ట్ వచ్చింది. మా లీడర్ మాట్లాడండి. ఓకే, చెప్పండి. మేడం గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. మీ పేరు? మేడం నా పేరు సురేష్ మేడం. మాది మోమిన్పేట్ మండల్, విలేజ్ దుర్గం చెరువు, డిస్ట్రిక్ట్ వికారాబాద్ మేడం. చెప్పండి. ఇది ఈ బయోటేరియం అయితే రీసెంట్ గా మేము ఒక 10 days బ్యాక్ తీసుకున్నాం మేడం. ఫస్ట్ మా ఊర్లో అబ్బాయి చేస్తుండే, అంతా అంటే ఈయన చేస్తుంటే మేము అంత పట్టించుకోలేదు. కాకపోతే కొంచెం ఇంట్రెస్ట్ వచ్చి వాడి చూసినాం మేడం. 15 days లో నాకు ఆల్మోస్ట్ 2.5 kg వెయిట్ లాస్ అయిపోయింది మేడం, తగ్గింది. ఓ వెరీ గుడ్, వండర్ఫుల్. ఓకే, ఇంకా మేడం ఇంకా ఏమేమి జరిగేస్తుందో అది చెప్పడానికి రాకొచ్చింది మేడం. మిరాకిల్ అన్ని బాడీ పెయిన్స్ కి వాటికి ఎన్నో ప్రయోగాలు చేసినాం కానీ ఏం సక్సెస్ కాలేదు మేడం. ఈ బయోటేరియం వల్ల కొంచెం రిజల్ట్స్ అనేది తొందరగా కనిపిస్తున్నాయి మేడం. వెరీ గుడ్. ఇంకా మీరు చాలా చక్కని రిజల్ట్ చూస్తారు. జస్ట్ మీరు ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశారు, అయితే కూడా 2.5 kg తగ్గడం అంటే మాటలు కాదు. సో ఏదైతే టాక్సిన్ డిపాజిట్ ఉందో అదంతా వెళ్ళిపోయి వెయిట్ అనేది లాస్ అవ్వడం జరిగింది మీ విషయంలో. ఓకే ఓకే మేడం. ఎస్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ షేరింగ్. ఓకే మేడం. ఎస్, థ్యాంక్ యూ అండి. అలాగే చాలా మందికి మీరు మీ వల్ల హెల్ప్ జరగాలి, ప్రతి ఒక్కరికి కూడా మనం మెడిసిన్ ఫ్రీ లైఫ్ ఇవ్వాలి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఎస్, థ్యాంక్ యూ. ఎస్, నెక్స్ట్ ఐ ఇన్వైట్ భారతి గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి. అంటే వాళ్ళ మన ఫోటో వాళ్ళకి. 1 minute. ఎస్, భారతి గారు మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. బాగున్నారా మేడం? చెప్పండి.
మార్నింగ్ ఒకరికి డెమో చెప్పానండి. వాళ్ళకి ఆయనకి ఏంటంటే కాలు ఇరిగిందంట. దానివల్ల ఏంటంటే యాక్సిడెంట్ అయితే ఇది లోపల రాడ్ వేసారంటండి. ఆయనకి థైరాయిడ్ ఉంది. థైరాయిడ్ వల్ల నేను డెమో చెప్పాను తీసుకోండి అంటే, ఇది మరి లోపల ఇది ఉంది వాడుకోవచ్చా అని అడిగారు మేడం. వాడుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మినిమం అది లోపల రాడ్ ఉంది కదా, వాడచ్చా ఇది? రాడ్ అంటే స్టీల్దే ఉంటుంది, ప్రాబ్లం లేదు, వాడచ్చు. ఓకే మేడం. నెక్స్ట్ థైరాయిడ్ కి ఎంతసేపు పెట్టాలి మేడం మెడకి? డైలీ 1 or 2 hours పెట్టుకోవాలి, అంతే సరిపోతుందా మేడం? సరిపోతుంది. అంటే కంటిన్యూ 2 hours లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ కి అరగంట ఎలాగైనా పెట్టాలి? వాళ్ళ కన్వీనియంట్ బట్టి ఎలాగైనా పెట్టుకోవచ్చు. దీంట్లో రిస్ట్రిక్షన్స్ అంటూ ఏమీ ఉండవు. ఓకే మీరు మేడం. ఎలా వీలైతే అలా పెట్టుకోవచ్చు. మీకు వాళ్ళకి ఎప్పుడు వీలవుతుందో అప్పుడు 1 గంట కానీ 2 గంటలు కానీ 3 గంటలు కానీ హాఫ్ అన్ అవర్ కానీ ఎలాగైనా పెట్టాలి, డైలీ పెట్టాలి. ఓకే మేడం. మేడం మీరు ఏమనుకోవద్దు. అంటే నేను ఇంత ఇదిగా అంటే నాకు రిజల్ట్ రాకపోయినా అందరికీ చెప్తున్నాను. నాకేంటంటే అదే కాళ్ళు వాపులు చేసుకుందాం. ఎస్, నెక్స్ట్ ఐ ఇన్వైట్ రవి గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి. మేడం గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్, చెప్పండి. మేడం గుడ్ ఈవినింగ్, చెప్పండి. మేడం మేడం నాది ఒక నేను వాడబట్టి 10 days అవుతుంది మేడం. 10 days, ఓకే. కొంచెం బీపీ ఉంటుంది మేడం. నాకు టాబ్లెట్ వాడతాను, టెల్మికన్ 40. ఓకే. ఇప్పుడు దీని ద్వారా ఇప్పుడు ఏమైనా తగ్గినట్టుగా అనిపిస్తే బంద్ చేసుకోవచ్చా మేడం టాబ్లెట్? టాబ్లెట్లు బంద్ చేయొద్దు, బంద్ చేయొద్దా మేడం? టాబ్లెట్ వేసుకుంటూనే ఉండాలి. డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారు, అప్పుడే మనం బంద్ చేయాలి, అప్పటిదాకా బంద్ చేయొద్దు. ఇంకొకటి ఏంటంటే మేడం కొంచెం థ్యాంక్ యూ సో మచ్ రవి గారు ఫర్ యువర్ వండర్ఫుల్ షేరింగ్. అలాగే ప్రోడక్ట్ వాడండి, డెఫినెట్లీ మీరు మంచి రిజల్ట్ చూస్తారు. నెక్స్ట్ ఇన్వైట్ చాంద్ బాషా గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి, వీడియో ఆన్ చేయండి. మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. చాంద్ బాషా గారు అన్మ్యూట్ చేసుకోండి. మేడం జై హో, చెప్పండి. జై హో మేడం. ఎస్ మేడం నా టెస్ట్ మేడం మా అమ్మ కోసం తీసుకున్నాను నేను. ఓకే. మా అమ్మకు వచ్చి 20 సంవత్సరాల నుంచి ఒక గ్యాస్ ట్రబుల్తో స్టార్ట్ అయింది మేడం ప్రాబ్లం. గ్యాస్ నుంచి దాని మెడిసిన్ వాడిన తర్వాత బీపీ వచ్చింది, బీపీ తర్వాత షుగర్ వచ్చింది, షుగర్ తర్వాత నొప్పులు పెయిన్స్ వచ్చాయి, ఆ తర్వాత థైరాయిడ్ వచ్చింది, థైరాయిడ్ తర్వాత ప్లస్ లివర్ ప్రాబ్లం వచ్చింది. లివర్ ప్రాబ్లం కోసంగానే నేను తీసుకున్నాను కిట్. ఓకే. సిమ్స్లో చాలా దగ్గర తిప్పాము మా అమ్మని. చెన్నై తిప్పాము, ఇక్కడ సిమ్స్లో తిరుపతి చూపించాము, నెల్లూరు నారాయణ చూపించాము, ఎక్కడ చూసినా ఏం రిజల్ట్ అయితే కనబడట్లేదు. లాస్ట్ సరే అని చెప్పని మన అప్లైనరు, నా అప్లైనర్ మణి సార్ అని ఇక్కడ లోకల్గా ఉన్నారు రైల్వే కోడూరులో. నాది బేసిక్ వచ్చి నెల్లూరు మేడం. సారు నాకు ఒక వేరే కంపెనీలో ఉన్నప్పుడు సైడ్ లైన్ అది ఇచ్చారు, ఇది ఈ విధంగా ఉంది, ప్రోడక్ట్ బాగుండదు చూడండి అని చెప్పాను. ఓకే, మన పరశురామ్ సార్ని ఇన్వైట్ తీసుకొని వచ్చారు, టెస్ట్ మనీ నాకు ఇచ్చారు. నాకు డౌట్ కొట్టింది, ఏదో ఉంది దీంట్లో అని చెప్పాను. సరే నేను కూడా తెప్పించుకున్నాను మా మమ్మీ కోసం. తెప్పించుకొని యూజ్ చేయంగా గ్యాస్ ట్రబుల్గా ఆమెకి తగ్గింది. తర్వాత షుగరు నార్మల్కి వచ్చింది ఒక 6 నెలల తర్వాత బీపీ నార్మల్కి వచ్చేసింది, నొప్పులు పోయినాయి. ఈ థైరాయిడ్ అనేది ఉంది కదా మేడం, అది అంతకుముందు 100 mg వేస్తా ఉన్నాం టాబ్లెట్, తర్వాత 50 mgకి వచ్చింది. ఓకే. ఈ లివర్ ప్రాబ్లము మనం సిమ్స్లో చెకప్ చేసినప్పుడు
38 పాయింట్స్ ఏమో చెప్పారు డాక్టర్ గారు అక్కడ. అది ఒక 6 నెలల తర్వాత 15 పాయింట్స్కి వచ్చాయి. ఓ వండర్ఫుల్. అంతా బాగానే ఉంది మేడం. కాకపోతే మా బ్యాడ్ లక్, మా అమ్మ 4 నెలల క్రితం ఎక్స్పైర్ అయింది. అది ఎందువల్ల అయిందనంటే ఇక్కడ ఉండే మీరు మిగతా ఉండే లీడర్స్ కానివ్వండి, ఎవరన్నా చూసేవాళ్ళు, ఈ జూమ్ చూసేవాళ్ళు, వాళ్ళకి ఒక చిన్న అది ఆపకుండా అంటే ఒక 3 నెలలు మా అమ్మ ఏం చేసిందనంటే ఈ షుగర్ తగ్గిపోయింది కదా, టాబ్లెట్ ఆపేసాం, డాక్టర్ సలహా తీసుకొని ఆపేసాం. బీపీకి అలాగే జరిగింది. ప్లస్ నొప్పులు లేవు కాబట్టి పెయిన్ కిల్లర్స్ వేయలేదు. గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం లేదు కాబట్టి గ్యాస్ టాబ్లెట్ వేయలేదు. ఇక్కడ ఏమి జరిగింది, 100 mg అనేది థైరాయిడ్కి డోస్ తగ్గించి ఇచ్చారు డాక్టర్ గారు. ఈ థైరాయిడ్ టాబ్లెట్స్ సిమ్స్లో చేసినప్పటికి చెవుల్లో ఒక సౌండ్, చెవుల్లో వచ్చి ఒక సౌండ్ వస్తా ఉన్నది. అది డిస్టర్బెన్స్ చేస్తా నిద్ర పట్టేది లేదు నైట్ టైంలో ఆయనకి. మేము చాలా హాస్పిటల్స్ తిప్పాము, ఆయన చాలా హాస్పిటల్ తిరిగాడు, ఎక్కడ వేసినా ఏం రిజల్ట్ కనబడలేదు. డాక్టర్లు ఎక్కడికి పోయినా కానీ ఇది చాలా రేర్గా వస్తుంది ఈ ప్రాబ్లము, ఏదో లక్షలో ఒక మందికి వస్తుంది, ఒక మనిషికి వస్తుంది అని చెప్పి చెప్పుకొని వచ్చారట. ఆయన ఈ మన ట్రైకా అని ఒక మెడిసిన్ ఉండింది నిద్ర పట్టేదానికి, అది వాడుతూ ఉన్నాడు. అది కొన్ని రోజులకి బ్యాన్ చేశారు. దానివల్ల పెద్ద సఫర్ అవుతా ఉన్నాము. మా అమ్మకి ఇన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయినాయి కదా, మా నాన్నకు కూడా చూస్తాము అని చెప్పని మా నాన్నకు కూడా ఒక మ్యాటర్స్ తీసుకొచ్చి వేయడం జరిగింది. ఆయన వాడడం బట్టి బాగా ఫ్రీగా ఇప్పుడు బాగా అయితే నిద్ర అయితే బాగా పోతాం, బాగా హెల్దీగా కూడా ఉన్నాం. ఇది ఎవరైనా వాడచ్చు మేడం. దయచేసి ఎవరన్నా మనం ఇచ్చేవాళ్ళం ఖచ్చితంగా మెడిసిన్ మాత్రం ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మంది మెడిసిన్ కాదు, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళు కొంచెం చెప్పమని చెప్పండి. నేను కూడా చెప్తా ఉన్నాను మేడం. నేను ఇంతమందికి మా అమ్మకి మా నాన్నకి బాగా అయింది, మిగతా వాళ్ళకి ఎందుకు మనం చెప్పకూడదని. ఇన్వైట్ రాము గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి. రామ్ గారు గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. వీడియో ఆన్ చేయండి మేడం. ఓకే మేడం, ఒక చిన్న డౌట్ మేడం. ఒక పర్సన్ కి చేద్దాం. ఎస్, ఐ ఇన్వైట్ జితేంద్ర గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి, వీడియో ఆన్ చేయండి. యా, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. యాక్చువల్గా ఈ ప్రోడక్ట్ నేను మా మదర్ కోసం రామ్ ప్రసాద్ ద్వారా తీసుకోవడం జరిగింది. అండ్ అఫ్ కోర్స్ ప్రసాద్ గారు, వాళ్ళిద్దరు ద్వారా తీసుకోవడం జరిగింది. మా మదర్కి అంటే డయాబెటిక్ ఆమె, తనకి షుగర్ లెవెల్స్ యాక్చువల్గా 30 years నుంచి షుగర్ ఉంది. అండ్ ఆమెకి రీసెంట్గా ఏమైందంటే ఫింగర్ లో, సెకండ్ ఫింగర్ లో ఒక చిన్న ఇంజురీ లాగా అయ్యి ఫస్ట్ ఫామ్ అయింది. ఫామ్ అయితే డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఆ స్కిన్ కట్ చేశారు యాక్చువల్గా. తర్వాత ఏమైందంటే ఇన్ఫెక్షన్ కొద్దిగా స్ప్రెడ్ అయింది యాక్చువల్, పైకి రెడ్ కలర్ లో లైక్ పైకి వచ్చింది కొంతవరకు. కాకపోతే మేము లేట్ చేయకుండా ఇమీడియట్ గా ఈ కిట్ ద్వారా ప్రసాద్ గారి ద్వారా తెలుసుకుని ఈ కిట్ ని ఇమీడియట్ గా తీసుకుని దాన్ని యూటిలైజ్ చేసుకున్నాం. కాకపోతే ఆ వాటర్ ప్యాడ్ ఏదైతే ఉందో అది నేను అంటే మా మదర్ లెగ్ కి అప్లై చేశాను అనమాట. దానికి ఏదైతే ఫుట్ కి ఈ ఉందో దానికి అప్లై చేయడం ద్వారా మేమేం చూసామంటే ఆ ఇన్ఫెక్షన్ ఏదైతే రెడ్ కలర్ పైకి స్ప్రెడ్ అవుతుందో అది గ్రాడ్యువల్ గా కిందకి వెళ్ళడం చూసాం మేము యాక్చువల్ గా. అండ్ దట్ వాజ్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్గా. ఐ మీన్ మా మదర్ కి, ఫాదర్ కి కానీ నాకు కానీ ఇది ఫస్ట్ రియల్ టైమ్ గా నేను చూసాను అనమాట. తర్వాత తనకి ఆల్మోస్ట్ ఇది జరిగి 1 month అయింది. ఇప్పుడు నవ్వు ఆమెకి కంప్లీట్ గా ఆ వూండ్ హీల్ అయిపోయింది, కంప్లీట్లీ హీల్ అయిపోయింది. సో షీఈ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. అండ్ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే డాక్టర్ గారు కూడా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవడం చూసి ఇలా తగ్గిన తర్వాత ఆయన చాలా ఆశ్చర్యపోయారు అనమాట, ఓ తగ్గిపోయింది అన్నట్టు. ఎందుకంటే ఆమె 30 years నుంచి షుగర్ ఉంది కాబట్టి ఆ ఇన్ఫెక్షన్ ని కంట్రోల్ చేయగలమా లేదా అనేది మాకే కొద్దిగా డౌట్ అనిపించింది, ఈవెన్ డాక్టర్ కూడా అనిపించింది. అండ్ తనకి ఏంటంటే ఒక సర్జరీ కూడా అయింది అనమాట బ్రెస్ట్ కి. సో అవ్వడం ద్వారా తనకి ఇమ్యూనిటీ కానీ బ్లడ్ హిమోగ్లోబిన్ పర్సంటేజ్ కానీ కొంచెం తక్కువ ఉంటుంది.
సో ఇప్పుడు ఏంటంటే షీ బికేమ్ వెరీ యాక్టివ్, చాలా యాక్టివ్ అయిపోయింది. మామూలుగా తన ఎనర్జీ లెవెల్స్ బాగున్నాయి. అండ్ తనకి వెరికోసిస్ వీన్స్ కూడా ఉన్నాయండి. ఆ వెరికోసిస్ వీన్స్ కూడా తగ్గిపోయినాయి. ఆ కాలుకి మేము ఎప్పుడైతే ప్యాడ్ పెట్టడం అలవాటు చేసామో, బట్ మేము ఆ వాటర్ ప్యాడ్ ని వాటర్ పర్పస్ యూజ్ చేయకుండా దీనికి యూజ్ చేసాము. అంటే అది మేబీ ఐ థ్యాంక్ టు రామ్ ప్రసాద్ గారు, ఎందుకంటే ఆయన మమ్మల్ని కరెక్ట్ టైంలో అడ్వైస్ చేశారు యాక్చువల్గా. అండ్ థ్యాంక్స్ టు మై ఆల్ అప్లైనర్. అండ్ మా మా ఫాదర్ కూడా యూజ్ చేస్తున్నాం మేడం యాక్చువల్గా ఇప్పుడు. అండ్ అఫ్ కోర్స్ నేను పర్సనల్ గా యూజ్ చేస్తున్నా అంటే టు డీప్ అండర్స్టాండ్, హ్యావ్ ఎ డీప్ అండర్స్టాండ్ అనమాట. కొంచెం నాకే డీప్ అండర్స్టాండింగ్ తీసుకోవడానికి నాకు కూడా గమ్స్ కొద్దిగా స్కేల్ అయింది మేడం యాక్చువల్గా. ఆ స్కేల్ అన్ని తగ్గిపోయి నా గమ్స్ మళ్ళీ ఫామ్ అవుతున్నాయి యాక్చువల్గా. సో దిస్ ఈజ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ నేను ఫీల్ అయ్యేప్పటికీ. అండ్ మనం ఏంటంటే ఈ ప్రోడక్ట్ వాడినప్పుడు మనం ఎక్స్పెరిమెంట్ చేసుకుని మనం రిజల్ట్ టెస్ట్ చేసుకుంటే మనకి ఇంకొకరు చెప్పడానికి కాన్ఫిడెన్స్ బాగుంటుంది. అండ్ మనం కాన్ఫిడెంట్ గా చెప్తే ఎదుటి వాళ్ళకి ఇంకా ట్రస్ట్ పెరుగుతుంది అన్నది నా ఒపీనియన్. సో ఐ థింక్ థ్యాంక్స్ టు ఆల్ అండ్ థ్యాంక్స్ టు సాగర్ జోషి గారు ఫర్ ఇన్ డిస్కవరింగ్ సచ్ ఎ వండర్ఫుల్ ప్రోడక్ట్ యాక్చువల్లీ. అండ్ ఐ థింక్ డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు చేంజ్ ద ఎంటైర్ health care scenario of India, madam. Of course, even in the universe as well. Yes. Okay, thank you so much, Jitendra garu, for your wonderful sharing. So మీ మదర్ ది మిరాకిల్ రిజల్ట్ అని చెప్పొచ్చు. ఇన్ఫెక్షన్ అయిన కాలైతే డాక్టర్ తీసేయమని చెప్తుంటారు జనరల్ గా. అంటే మేము చాలా వరీ అయ్యాం యాక్చువల్ గా. అండ్ అఫ్ కోర్స్ నాకు ఆప్షన్ లేదు. నాకు అంటే సర్ప్రైజింగ్ గా నాకు ప్రసాద్ గారు ఆ టైంలో దొరికారు. అండ్ ఐ వాజ్ గైడెడ్ బై రామ్ ప్రసాద్ గారు. అండ్ ఇట్ వాస్ సో వండర్ఫుల్ అనమాట. ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది డెఫినెట్ గా అందరికీ యూజ్ అవుతుంది మేడం. ఐ ఫుల్లీ ట్రస్ట్ ఇన్ దట్. నేనేంటంటే ఐఎమ్ నన్ను ఇన్వెస్టిగేట్ చేసుకుంటున్నాను కాబట్టి ఐ విల్ బి డెఫినెట్ గా నేను కాన్ఫిడెంట్ గా చెప్పడానికి నేను రెడీ అవుతున్నాను, నా స్టోరీ నేను రెడీ చేసుకోవడానికి. థ్యాంక్ యూ సో మచ్ జితేంద్ర గారు. ఇంకా దీంట్లో మంచి రిజల్ట్ ఒకటి ఏంటంటే మీకు స్కేలింగ్, అంటే డెంటల్ స్కేలింగ్ ఏదైతే ఉందో స్కేలింగ్ అంతా క్లియర్ అయ్యి మళ్ళీ గమ్స్ ఫామ్ అవుతున్నాయి. ఇట్స్ అన్ వండర్ఫుల్ టెస్టిమోనీ. ఎందుకంటే గమ్స్ మనం డెంటిస్ట్ దగ్గర కరెక్ట్ గా చెకప్స్ ఉండవు. ఓకే, దాని వల్ల కూడా మనకు ప్రాబ్లం అయితే చాలా ప్రాబ్లం అయ్యాకనే మనం వెళ్తాం, రెగ్యులర్ చెకప్స్ ఉండవు. బట్ దాంట్లో గమ్స్ ప్రాబ్లం ఇట్స్ అన్ సీరియస్ ప్రాబ్లం అని చెప్పొచ్చు. అది వచ్చిన వాళ్ళకి దాని బాధ అర్థమవుతుంది. సో అది మీకు మళ్ళీ రీగెయిన్ అవుతుందంటే ఇట్స్ అన్ వండర్ఫుల్. అసలు చాలా చక్కని మీరు షేరింగ్ ఇచ్చారు ఇవాళ. ఓకే, సో ఎవరికైనా ప్రాబ్లం ఉంది అంటే షుగర్ ప్రాబ్లం ఉంది, బీపీ ఉంది, అదర్వైజ్ మీకు గమ్స్ ప్రాబ్లం ఉంది అంటే ఇట్స్ అన్ వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ జితేంద్ర గారు. అలాగే మీరు ఇంకా చాలా మందికి ఈ ప్రోడక్ట్ ని పరిచయం చేయండి. వాళ్ళ బ్లెస్సింగ్స్ తోటి కూడిన ఒక మంచి ఇన్ఫర్మేషన్ కానివ్వండి, హెల్త్ అందరికి ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఎస్. నెక్స్ట్ ఇన్వైట్ నవీన్ గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి. నవీన్ గారు అన్మ్యూట్ చేసుకోండి. నవీన్ గౌడ్ గారు. ఎస్, వీడియో ఆన్ చేసుకోండి. మాట్లాడండి. హలో మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్, చెప్పండి. నేను ఇక్కడ ఇంబటోరియం కొత్తగా జాయిన్ అయినా మేడం. కొత్తగా జాయిన్ అయ్యారు. రఘు గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి. రఘు ప్రవీణ్ గారు. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, క్లిక్ చేయండి. నమస్కారం మేడం. నమస్తే, చెప్పండి.
నేను మైగ్రేన్ కూడా ఇచ్చాను మేడం, బాగా వచ్చింది రిజల్ట్. ఒక 2 days లో గ్రూప్ లో వీడియో సెండ్ చేస్తాను మేడం. ఓకే. సో మీరు ఎప్పటి నుంచి వాడుతున్నారు? నేను దగ్గర దగ్గర ఒక 9 months అవుతుంది మేడం. 9 months నుంచి. పారాలసిస్ ఇచ్చాను, ఓకే. పారాలసిస్ కూడా వచ్చింది రిజల్ట్. వెరికోస్ కూడా ఇద్దరికి ఇచ్చాను, మంచి రిజల్ట్ వచ్చింది. ఇంకోటి షుగర్ కూడా ఇచ్చాను, ఇన్సులిన్ కూడా తగ్గింది. ఒక 1 month లో ఒక 10 units తగ్గింది. ఓకే. వేరే వాళ్ళకు సయాటికా ప్రాబ్లం ఇచ్చాను, తగ్గింది. ఓకే. వెరికోస్ వెయిన్స్ ఎన్ని రోజుల్లో తగ్గింది? 3 months లో 90% రిజల్ట్ వచ్చింది మేడం. 3 months లో 90% రిజల్ట్ వచ్చింది. వెరీ గుడ్. గ్రూప్ లో కూడా సెండ్ చేశాను నేను. ఓకే. దాన్ని డిజైన్ గా చేసి వెంకటరాజ్ సారు బిఫోర్ ఆఫ్టర్ పెట్టాడు. ఓకే, నైస్. ఎస్, మీరు వీడియో తీసి పెట్టండి సార్ కి, సార్ అన్ని గ్రూప్స్ లో ఫార్వర్డ్ చేస్తారు, రైట్? ఎస్, థ్యాంక్ యూ సో మచ్ రఘు గారు. మీకు మైగ్రేన్ పెయిన్ తగ్గింది, అదే విధంగా ఒక వెరికోస్ వెయిన్స్ అనేది చాలా మందికి వచ్చే ప్రాబ్లం. నేను క్వశ్చన్ ఎందుకు వేశాను అంటే, చాలా మందికి ఈ రోజు వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ కూడా ఇండివిజువల్ గా తయారవడం స్టార్ట్ అయింది. సో ఒక మ్యాగ్నెటిక్ థెరపీ ద్వారా మనము అలాంటి ప్రాబ్లమ్స్ క్యూర్ చేయొచ్చు, రైట్? సో థ్యాంక్ యూ సో మచ్ రఘు గారు ఫర్ యువర్ వండర్ఫుల్ షేరింగ్ టుడే. ఎస్, నెక్స్ట్ ఐ ఇన్వైట్ తిరుమలేష్ గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి. వీడియో ఆన్ చేయండి. తిరుమలేష్ గారు మాట్లాడండి. హలో. ఎస్, హలో, చెప్పండి. మేడం, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. వారికి ప్రొడక్ట్ వాడచ్చా మేడం? ఆల్రెడీ మేము ఇందులో జాయిన్ అయ్యాము. అరికాల్లో. గుర్రాజు గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకోండి. జై హో మేడం. జై హో, చెప్పండి. జై హో గురుజీ. మేడం, నేను 2 months బ్యాక్, కరెక్ట్గా 2 months అవుతుందండి కిట్ తీసుకుని, మా అత్తయ్య గారికి తీసుకున్నానండి. అయితే అద్భుతమైన రిజల్ట్ మా అత్తయ్య గారి కంటే నాకు వచ్చింది మేడం. మీకు వచ్చింది? నాకు 15 years నుంచి అల్సర్ అండి. అంటే నేను బయట ఏది తినలేనండి, బిర్యానీ కానీ కారం కానీ ఏమీ తినలేను అసలు. జీవితంలో నేను తినగలనా అనుకున్నాను. కానీ 1 month కంటిన్యూస్ అదే వాటర్ తాగాను మేడం. నేను బెడ్ అయితే వాడలేదండి, ఓన్లీ వాటర్ అండి. రిస్ట్ బ్యాండ్ పెట్టుకున్నానండి. 1 month లో రిజల్ట్ ఎట్లా వచ్చిందంటే అండి, నాకు ఏంటి, నేను కొంచెం మా అమ్మగారి ఇంటికి వెళ్తే కారం ఎక్కువేసుకుంటారని, మా చెల్లి గారి ఇంటికి వెళ్తే కారం ఎక్కువేసుకుంటారు. నేను అక్కడికి వెళ్ళి ఫుడ్ తింటే తినగలిగానండి. వాళ్ళు భయపడేవారండి నాకు, నేను ఇస్తే కారం తగ్గించేస్తారండి యాక్చువల్గా. అట్లాంటిది కొంచెం కళ్ళకి నీళ్ళు వస్తుంది. ఏంటి బాగా తింటున్నారని చెప్పి డౌట్ వచ్చిందండి. నెక్స్ట్ 3 days అక్కడే ఉన్నానండి. నాకు కూడా డౌట్ క్లియర్ అయిందండి, ఏంటి ఏదో తేడా కనిపిస్తుందండి. తర్వాత నేనే బయట బిర్యానీ తెచ్చుకుని మరీ తిన్నాను మేడం. అద్భుతం అండి. అసలు నాకు కడుపు మంట కానీ ఏమీ రాలేదండి. అసలు నిజంగా సాగర్ చూసి ఈసారికి ఆ దేవుడికి దండం పెట్టచ్చు మేడం. నేను అల్లం చట్నీ అంటే నా చిన్నప్పుడు తినేవాడిని ఇష్టంగా, అలాంటిది మా అమ్మగారితో చేపించి మరీ తిన్నాను. అద్భుతం అండి. అసలు నాకు కడుపు అంత కానీ గ్యాస్ట్రిక్ ఒకసారి వస్తే నాకు 1 week ఇటు బ్యాక్ తిరిగేస్తా ఉంటుందండి. ఆ టైంలో ఓన్లీ కారం అనేది పెరిగాను తింటాను. అట్లాంటిది ఈరోజు 15 రోజుల నుంచి అబ్జర్వేషన్ చేస్తున్నాను మేడం. నాలో నేను ఇదొకటే కాదండి, ఇంకా నాకు 10 వరకు ఇంకా నాకు మడాల నొప్పులు ఉండేయండి. మడాల నొప్పులు తగ్గినాయండి. పూజలో కూర్చుంటే ఒక 1/2 an hour నాకు కాళ్ళు తిరిగిరేసేస్తాయండి.
అట్లాంటిది 3 hours అలా కూర్చున్నా సరే నాకు కాళ్ళు మంటలు అనేవి రావట్లేదు, తిమ్మిర్లు రావట్లేదు మేడం. అద్భుతం అండి నిజంగా. ఇట్లాంటివి చెప్పుకుంటూ పోతే నా స్టోరీ అరగంట ఉంటుందండి. ఇంకొకసారి నేను అన్ని వీడియో తీసి పోస్ట్ చేస్తాను మేడం. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, జై యువైటర్. థ్యాంక్ యూ సో మచ్ గురురాజ్ గారు ఫర్ యువర్ వండర్ఫుల్ షేరింగ్. అల్సర్ ఎప్పటి నుంచో ఉన్న అల్సర్ మీకు తగ్గింది, మీరు తినగలిగే ఆహారం అంటే మీకు ఇష్టమైన ఆహారం ఈరోజు తీసుకోగలుగుతున్నారు భయం లేకుండా. ఓకే, సో అలాగే కాళ్ళల్లో తిమ్మిర్లు చాలా మందికి ఉన్న ప్రాబ్లం ఇది. సో అలాంటిది మీకు చాలా చక్కని రిజల్ట్ వచ్చింది. సో ఈ విధంగా ప్రతి ఒక్కరికి ఒక మెడిసిన్ ఫ్రీ లైఫ్ అనేది మీరు ఇవ్వాలి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ గురురాజ్ గారు ఫర్ యువర్ వండర్ఫుల్ షేరింగ్ టుడే. ఎస్ అవునవును, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఐ ఇన్వైట్ ఆసిఫ్ గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి. హలో. హలో, వీడియో ఆన్ చేయండి మేడం, 1 minute. హలో మాట్లాడండి మేడం. షుగర్ ఉన్నోళ్ళకి ఇది మోర్ పవర్ ఇవ్వచ్చా మేడం? మోర్ పవర్ మీ HbA1c టెస్ట్ చేయండి. 7 కంటే బిలో ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. 7 బిలో వాళ్ళకి ఇవ్వాలి. సరే సరే మేడం. అదే పేషెంట్లు ఉన్నాయి ఇక్కడ ఎక్కువ, అందుకే డౌట్ ఉండేది, అడుగుతున్నాం మేడం. ఓకే. క్వశ్చన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఆసిఫ్ గారు. ఇప్పుడు ఆల్రెడీ మనకు 10 అయ్యింది, సో మనం ఇప్పుడు క్లోజ్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ టుడే. ఈ రోజు మీరు ఈ టెస్టిమోనియల్ మీటింగ్ వచ్చి దీన్ని ఇంత బాగా సక్సెస్ చేసిన ప్రతి ఒక్క ఈబైటోరం ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అలాగే మనం ఒక మిషన్ ఇండియా, దాంట్లో మెడిసిన్ ఫ్రీ లైఫ్ ఇవ్వాలి అని ఒక మంచి డ్రీమ్ పెట్టుకొని చేస్తున్నాము. సో దానికి ప్రతి ఒక్కరు కూడా ఫుల్ ప్లెడ్జ్ గా చేస్తూ ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని ఇస్తూ అందరికీ ఒక మంచి ఆశీర్వాదాలు పొందుతూ మనం ముందుకు వెళ్తున్నాము. సో ఇలాంటి గ్రేట్ ఆపర్చునిటీ ఇచ్చిన మన గ్రేట్ సిఎండి గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మన ధన్యవాదాలు అయితే మనం చెప్పాలి వారికి. ఓకే, సో నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మన గ్రేట్ మహాగురుజీ వెంకట్రావు సార్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు మంచి అవకాశం ఇచ్చినందుకు. అలాగే షేరింగ్ చేసిన ప్రతి ఒక్కరి కూడా నా హోల్ హార్టెడ్లీ థ్యాంక్ యూ సో మచ్ అందరికి. ఓకే, సో అలాగే మనం నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం ఒక గ్రేట్ లీడర్ ద్వారా ప్రతి టెస్టిమోనీ తీసుకోవడానికి. రైట్, అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. జై హింద్, జై భారత్, జై ఈబైటోరియం.